రాష్ట్రం కోసం త్యాగం చేసిన చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరికీ ఉందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. నిన్న బాపట్ల, రేపల్లె రూరల్, గుడివాడ రూరల్, అవనిగడ్డ ఆ ప్రాంతాల్లో పర్యటించినటువంటి సమయంలో జనసేనని కాపాడేందుకు కాదు, రాష్ట్రాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ బీజేపీలతో పొత్తు పెట్టుకున్నాను. మీరు వైసీపీకి ఓటేస్తే కొరివితో తలగొక్కున్నట్టే. కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. ఎన్ని సీట్ల మెజార్టీ అనేది ప్రశ్న. వైఎస్ఆర్సీపీ నేలమట్టం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అదే సందర్భంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది నిలువు దోపిడి, మీ ఆస్తి హక్కుని హరించడమే అని చెప్పుకొచ్చారు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు, ప్రజల కోసమే పోరాడుతున్నానని తేల్చి చెప్పారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 2 వారాల్లో ప్రతి రౌడీ వేధవ మక్కెలు విరగొట్టి కూర్చోబెడతామన్నారు. ఇక చిరంజీవినే ఇబ్బంది పెట్టిన వ్యక్తి చంద్రబాబుని ఇబ్బంది పెట్టారన్నారు. 2:16 గంటలకు హెలికాప్టర్ ద్వారా రేపలకు చేరుకున్న పవన్ ఆ తర్వాత మళ్ళీ 5:30 దాకా అక్కడే ఉన్నారంటూ ఇంకోవైపున సాక్షి వచ్చేటప్పటికి అక్కడ ఎవరు జనం లేరు. పవన్ కళ్యాణ్కి జనం లేరంటే నమ్ముతారా? పాయింట్ అది వినడానికి కూడా విచిత్రంగా ఉంటుంది. గుడివాడలో కూడా జనం లేరు అనేటువంటిది. అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిస్తూ ఉన్నారు రోజు కూడా పవన్ కళ్యాణ్.